So last video లో create number ranges interval for asset classes and define asset classes గురించి లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఇంటిగ్రేషన్ విత్ జిఎల్ అకౌంట్స్ అంటే ఇంటిగ్రేషన్ విత్ జిఎల్ అకౌంట్స్ డిఫైన్ హౌ డిప్రిషియేషన్ ఏరియాస్ పోస్టెడ్ టు జిఎల్ general ledger and create GL accounts, assign GL accounts and also specify posting keys for assessed posting. సో ఈ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా నోటిఫికేషన్స్ మీరు పొందాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ హౌ డిప్రిషియేషన్ అంటే ఇంటిగ్రేషన్ విత్ జిఎల్ అకౌంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి హౌ డిప్రిషియేషన్ ఏరియాస్ పోస్టెడ్ టు జిఎల్ అకౌంట్స్. సో దీనికి ఎస్పిఆర్ఓ పాత్ అంటే సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అసెట్ క్లాస్ అండ్ ఇంటిగ్రేషన్ విత్ జనరల్ లెడ్జర్. సో డిఫైన్ హౌ డిప్రిషియేషన్ ఏరియాస్ పోస్టెడ్ టు జిఎల్. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ మన కంపెనీ కోడ్ ఉందా లేదా అని, అంటే చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్కి మనం ఏదైతే కోడ్ ఇచ్చామో ఆ కోడ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వన్ బుక్ డిప్రిషియేషన్లో జనరల్ లెడ్జర్ 1 అని ఉంది కదా, సో ఆ 1 అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది జస్ట్ ఇక్కడ చెక్ చేయడానికి మాత్రమే. ఇక్కడ మనం ఏది కూడా చేంజ్ చేయటం లేదు. సో ఇక్కడ సేవ్ చేసేయండి. సో డేటా అనేది సేవ్ అయిపోయింది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం కొన్ని జిఎల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే డిఫైన్ హౌ డిప్రిషియేషన్ ఏరియాస్ పోస్టెడ్ టు జనరల్ లెడ్జర్. సో ఫస్ట్ పాయింట్ అనేది అయిపోయింది. ఇప్పుడు క్రియేట్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్. సో జనరల్ లెడ్జర్ అకౌంట్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో జనరల్ లెడ్జర్ అకౌంట్స్ బేసిక్గా మనం ఇచ్చింది ఏంటి, బిల్డింగ్, ఫర్నిచర్ అండ్ వెహికల్ కదా. సో వీటికి మనం అనదర్గా చాలా జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్కి సంబంధించిన జిఎల్ ఉందనుకోండి. సో బిల్డింగ్కి ఫస్ట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఆఫ్ బిల్డింగ్, సో ఆ తర్వాత డిప్రిషియేషన్ ఆఫ్ బిల్డింగ్ అండ్ సేల్ ఆఫ్ అసెట్స్ అండ్ ప్రాఫిట్ ఆఫ్ సేల్ అసెట్స్ అండ్ లాస్ ఆన్ సేల్ అసెట్స్, సో స్క్రాపింగ్ ఆఫ్ అసెట్స్. ఈ జిఎల్ అనేది డెఫినెట్గా ఏదైనా మనం ఎంటర్ చేసాము అంటే అసెట్ అకౌంటింగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినట్లే ఒక జిఎల్ అంటే ఫర్నిచర్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఆల్రెడీ అసెట్లో ఎంటర్ చేసాము అనుకోండి. సో ఫర్నిచర్ కొన్నాము, సో వాటికి కొన్ని జిఎల్స్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ బిల్డింగ్, సో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. సో సెకండ్ వన్ వచ్చేసరికి డిప్రిషియేషన్. సో థర్డ్ వన్ వచ్చేసరికి సేల్ ఆఫ్ అసెట్స్. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రాఫిట్ ఆన్ అసెట్స్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అసెట్ని అమ్మినట్లయితే మనకు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లేదంటే లాస్ వస్తే లాస్. ఇవన్నీ అయిపోయినాక స్క్రాపింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్ చేయడానికి ఆ వస్తువు పనికి రాలేదు అనుకోండి, ఆ టైంలో మనం స్క్రాపింగ్ చేయడమే. సో ఆ స్క్రాపింగ్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసింది ఏంటి, బిల్డింగ్, ఫర్నిచర్ అండ్ వెహికల్. సో నేనేంటంటే ఇక్కడ ఓన్లీ ఒక బిల్డింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే, అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేస్తాను. సో బిల్డింగ్ వచ్చేసరికి బిల్డింగ్ జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలంటే FS00 కాబట్టి సో నేను బిల్డింగ్కి సంబంధించిన జిఎల్స్ మాత్రమే క్రియేట్ చేస్తాను. సో మీరు బిల్డింగ్ అండ్ ఫర్నిచర్ అండ్ వెహికల్ మీరు ఏ డీటెయిల్స్ అయితే ఫస్ట్ అసెట్స్లోకి ఎంటర్ చేశారంటే అసెట్ మాస్టర్ డేటాలో, సో ఆ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది. సో ఆ మీరు ఎంటర్ చేసిన వాటికి జిఎల్ అకౌంట్స్, దాని తర్వాత అక్యుములేటివ్ డిప్రిషియేషన్, దాని తర్వాత డిప్రిషియేషన్. ఆ తర్వాత మీరు ఒకవేళ ఆ అసెట్ని అమ్మినట్లయితే మీకు అమ్మిన దానికి కూడా ఒక జిఎల్ అనేది ఉండాలి, అంటే సేల్ ఆఫ్ అసెట్. ఇప్పుడు ఆ సేల్ చేసినందుకు మీకు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అని తెలుసుకోవడానికి 2 జిఎల్స్ని క్రియేట్ చేయాలి, ప్రాఫిట్ జిఎల్ అండ్ లాస్ జిఎల్. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ అసెట్ని అమ్మడానికి వీలు లేకపోతే స్క్రాపింగ్, సో స్క్రాపింగ్ జిఎల్ కూడా క్రియేట్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఒక్క దానికే నేను జిఎల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను, అది బిల్డింగ్కి. మీరు ఫర్నిచర్ అండ్ వెహికల్కి క్రియేట్ చేయండి. సో ఫస్ట్ బిల్డింగ్ క్రియేట్ చేస్తున్నాను. సో బిల్డింగ్ అనేది అసెట్ కాబట్టి సో అసెట్లో 1009 వరకు క్రియేట్ చేశాను. సో 1010 అసెట్ బ్యాలెన్స్ షీట్, అసెట్ అనేది బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది కాబట్టి సో బిల్డింగ్ అకౌంట్.
సో కంట్రోల్ డేటా, సో అదేవిధంగా ఓన్లీ బ్యాలెన్స్ లోకల్ కరెన్సీ, లైన్ ఐటెం డిస్ప్లే, షార్ట్ కీ 001. సేమ్ యాజ్ యూజువల్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో, సో జనరల్ లెడ్జర్ అండ్ మాస్టర్ డేటా. సో సేవ్. సో బిల్డింగ్ అనేది సేవ్ అయిపోయింది. సో దీన్ని నేను జస్ట్ కాపీ చేసి ఫర్నిచర్ కూడా క్రియేట్ చేస్తాను. సో ఫర్నిచర్, సో సేవ్. దీని తర్వాత వచ్చేసరికి మనం అక్యుములేటివ్ డిప్రిషియేషన్. సో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్కి మనం జిఎల్ క్రియేట్ చేయాలి. సో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఏ జిఎల్ కింద వస్తుందంటే ఇది లయబిలిటీస్ కింద వస్తుంది. సో లయబిలిటీస్లో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అనేది క్రియేట్ చేయాలి. సో అక్యుములేటివ్ డిప్రిషియేషన్ అంటే ఆల్రెడీ 9 జిఎల్స్ అనేవి క్రియేట్ చేశారు కాబట్టి సో ఇప్పుడు 10. సో లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అండ్ లోకల్ కరెన్సీ అండ్ ఏసీసీ, depreciation and building. So control data, same as usual. సో సేవ్. సో నేను దీన్ని కాపీ చేసి ఫర్నిచర్ కూడా యాడ్ చేస్తాను. సో సేవ్. సో వన్స్ ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది డిప్రిషియేషన్ క్రియేట్ చేయాలి. సో అక్యుములేటివ్ డిప్రిషియేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు డిప్రిషియేషన్ క్రియేట్ చేయాలి. సో డిప్రిషియేషన్కి వచ్చేసరికి సో డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ వచ్చేసరికి ఇది ఎక్స్పెండిచర్స్లోకి వస్తుంది కాబట్టి సో ఎక్స్పెండిచర్స్లో ఆల్రెడీ 2007 వరకు జిఎస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు 2008. సో 2007 అయిపోయింది కాబట్టి ఇప్పుడు 2008. సో ఇప్పుడు డిప్రిషియేషన్ క్రియేట్ చేయాలి. సో ఎక్స్పెండిచర్స్ కాబట్టి పిఎన్ఎల్ అకౌంట్లోకి వస్తుంది. సో డిప్రిషియేషన్ బిల్డింగ్. So control data, same as usual, line item display, so G001. So save. సో డిప్రిషియేషన్ బిల్డింగ్ నేను ఇది కాపీ చేస్తున్నాను ఫర్నిచర్కి. సో 2009. సో ఫర్నిచర్, సేవ్. సో ఇదంతా అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ సేల్ ఆఫ్ అసెట్ అనేది క్రియేట్ చేయాలి. ఈ సేల్ ఆఫ్ అసెట్ అనేది దేంట్లోకి వస్తుంది, ఇన్కమ్స్లోకి వస్తుంది కాబట్టి
సో ఇన్కమ్స్లో ఆల్రెడీ 3005 వరకు క్రియేట్ చేసాం. సో 3006 ఇన్కమ్ సేల్ ఆఫ్ అసెట్స్. సో కంట్రోల్ డేటా లైన్ ఐటెం డిస్ప్లే అండ్ షార్ట్ కీ 001. సో G001. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేసేయండి. సో ఈ సేల్ ఆఫ్ అసెట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ దగ్గర G00 అసెట్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, ఓకే 007 అండ్ సేవ్. సో ఇప్పుడు మనం సేల్ ఆఫ్ అసెట్ అనేది కొట్టేసాం కదా. ఇప్పుడు సో ప్రాఫిట్కి అండ్ లాస్కి రెండింటికి 2 GLs అనేది క్రియేట్ చేయాలి. సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ అనేది ఇన్కమ్లో వస్తుంది కాబట్టి సో 3007. సో నేను దీన్ని కాపీ చేసేస్తున్నాను. Profit on sale of assets. Profit on asset. So save. సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్. సో లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అనేది ఎక్స్పెండిచర్స్లోకి వస్తుంది కాబట్టి సో ఎక్స్పెండిచర్స్లో ఆల్రెడీ 2009 వరకు ఉంది. సో 2010. సో ఎక్స్పెండిచర్ so loss on sale of asset. So asset. So save. సో ఈ వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ ఇంకొక లెడ్జర్ క్రియేట్ చేయాలి, అదే స్క్రాపింగ్. సో స్క్రాపింగ్ ఆఫ్ అసెట్ అనేది ఎందులోకి వస్తుందంటే ఎక్స్పెండిచర్స్లోకి వస్తుంది. సో 2011. సో దీన్ని కాపీ చేసేస్తున్నాను నేను. సో స్క్రాపింగ్ ఆఫ్ అసెట్. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని నేను జస్ట్ కాపీ చేశాను కాబట్టి సో సేవ్ చేసేయండి. సో ఇప్పటికి జిఎల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను అని కాదు. ఈ అసెట్ అకౌంట్లో మెయిన్గా ఏ అసెట్ క్రియేట్ చేసినా కూడా ఆ అసెట్కి మినిమం 4 or 5 GLs అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆ అసెట్ నేమ్ మీద ఒక GL అనేది క్రియేట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ GL అనేది క్రియేట్ చేయాలి, అండ్ డిప్రిషియేషన్ GL క్రియేట్ చేయాలి, అండ్ సేల్ ఆఫ్ అసెట్ GL క్రియేట్ చేయాలి. సో సేల్ చేసడం వలన మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనే దానికి సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ క్రియేట్ చేయాలి, అండ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ క్రియేట్ చేయాలి. ఇంకా లాస్ట్లో స్క్రాపింగ్. సో నేను ఇది మూడోసారి చెప్పడం ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇప్పటికి GL క్రియేట్ చేయడం అనేది అయిపోయింది. సో GL క్రియేట్ చేసాము కాబట్టి సో నెక్స్ట్ ఏంటంటే సో డిఫైన్ హౌ డిప్రిషియేషన్ ఏరియాస్ పోస్టెడ్ టు జనరల్ లెడ్జర్ అండ్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు అసైన్ GL అకౌంట్స్ని అసైన్ చేయాలి. సో GL అకౌంట్స్ని అసైన్ చేయాలి అంటే దానికి పాత్ అంటూ
ప్రీవియస్ పాతే. సో మనం ఆ ప్రీవియస్ పాత్ని జస్ట్ బ్యాక్ వెళ్ళేస్తే సరిపోద్ది. సో ఎస్పిఆర్ఓ పాత్ ద్వారా వెళ్ళిపోదాం. సో ఎస్పిఆర్ఓ ఎస్ఎఫ్ఈ రిఫరెన్స్ ఎంజీ. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అండ్ అదేవిధంగా అసెట్ అకౌంటింగ్. సో ఇంటిగ్రేషన్ విత్ జనరల్ లెడ్జర్ అండ్ అసైన్ జిఎల్ అకౌంట్స్. సో టీసీసీఏ కాదు, మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది. సో టీసీసీ అనేది మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దీని ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని సైడ్ క్లిక్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసి, సో డిటర్మినేషన్ ఉంది కదా, అకౌంట్ డిటర్మినేషన్. సో దాని మీద డబుల్ క్లిక్ ఇచ్చేయండి. సో డబుల్ క్లిక్ ఇచ్చేయంలోనే ఇక్కడ మన బిల్డింగ్కి ఏదైతే ఇచ్చామో టీసీఎస్ఎఫ్ అనేది ఫస్ట్ అకౌంట్ క్లాసెస్, అకౌంట్ డిటర్మినేషన్కి మనం ఫస్ట్ క్రియేట్ చేసాం కదా. సో వాటి డీటెయిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో టీసీఎస్ఎఫ్బియు, సో బిల్డింగ్కి. సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో దీని మీద సెలెక్ట్ చేసి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ అని ఉంది కదా, సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ బుక్ డిప్రిషియేషన్ ఉంది కదా 1 అనేది. సో దీని మీద ఈ రోని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చేయండి. సో డబుల్ క్లిక్ ఇచ్చేయంలోనే ఇక్కడ అక్విజిషన్ ప్రొడక్షన్ కాస్ట్ అని ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ మనం చేస్తుంది బిల్డింగ్కి సంబంధించి. సో అక్విజిషన్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్కి మన బిల్డింగ్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. సో మన బిల్డింగ్ అకౌంట్ అనేది ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో బిల్డింగ్ అకౌంట్. సో అదేవిధంగా ఇక్కడ రిటైర్మెంట్ అకౌంట్స్ అసైన్మెంట్ ఉంది కదా. సో ఇక్కడ లాస్ట్ మోడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్ రెవెన్యూ. సో ఇక్కడ ఏంటంటే స్క్రాపింగ్ ఆఫ్ అసెట్. సో మనం స్క్రాపింగ్కి ఒక జిఎల్ అనేది క్రియేట్ చేసాం కదా. సో ఆ జిఎల్ నెంబర్ని ఇక్కడ అసైన్ చేయాలి. సో స్క్రాపింగ్కి మనం ఇచ్చిన జిఎల్ ఏంటి, ఆ నెంబరు. సో ఇలా ఫైండ్ అవుట్ చేయడం కష్టంగా ఉంది కాబట్టి నేను ఒక ట్యాబ్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఆ ట్యాబ్లో జనరల్ లెడ్జర్ ఓపెన్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాను. సో FS00 స్క్రాపింగ్ అనేది 2011 ఉంది కదా. సో 2011. సో 2011ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో 2011. సో అదేవిధంగా క్లియర్ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లియర్ అకౌంట్ రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్ అని ఉంది కదా. ఇక్కడ సేల్ ఆఫ్ అకౌంట్ని మనం ఎంటర్ చేయాలి.
సో సేల్ ఆఫ్ అకౌంట్ అనేది ఇన్కమ్లో ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సేల్ ఆఫ్ అకౌంట్ అండ్ అదేవిధంగా గెయినింగ్ ఫ్రమ్ అసెట్ సేల్. గెయినింగ్ ఫ్రమ్ అసెట్ సేల్ అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. సో ప్రాఫిట్ గురించి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ప్రాఫిట్ అంటే ఇన్కమ్లోకి వస్తుంది కాబట్టి సో ఇక్కడ సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. అండ్ లాస్ అంటే ఎక్స్పెండిచర్స్లోకి వస్తుంది. సో ఆల్రెడీ మనం లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ అసెట్ అని ఉంది కదా, సో దాన్ని క్రియేట్ చేసాం. సో దాన్ని ఇక్కడ లింక్ చేయాలి. సో 2010 సో 2010. సో అదేవిధంగా ఇక్కడ ఉంది కదా క్లియరింగ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ చేసేయండి. సో ఎంటర్ చేసి అదేవిధంగా సైడ్ ఫోల్డర్లో డిప్రిషియేషన్ అనే ఫోల్డర్ ఉంది కదా, సో దాని మీద 1 మీద డబుల్ క్లిక్ ఇచ్చేయండి. సో ఆర్డినరీ డిప్రిషియేషన్ అకౌంట్ అసైన్మెంట్లో అకౌంట్ డిప్రిషియేషన్ అకౌంట్ ఫర్ ఆర్డినరీ డిప్రిషియేషన్ ఉంది కదా, సో దీంట్లో మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్. సో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అనేది మనం అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఎందులో క్రియేట్ చేసాం, ఎక్స్పెండిచర్స్లో క్రియేట్ చేసాం. సో ఇక్కడ చూస్తే డిప్రిషియేషన్ లైబిలిటీస్, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అనేది లైబిలిటీస్లో ఎంటర్ చేసాం కాబట్టి సో లైబిలిటీస్లో 10. సో 10. సో 10. సో అదేవిధంగా ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఫర్ ఆర్డినరీ డిప్రిషియేషన్ ఉంది కదా, సో దీనికి బిల్డింగ్ అకౌంట్ని మనం లింక్ చేయాలి. సో దీనికి డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అకౌంట్ అంటే ఇందాకలా అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అకౌంట్ని క్రియేట్ చేశాం కదా, సో ఇప్పుడు డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్. సో డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అనేది ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఎంటర్ కొట్టేసేయండి. సో ఎంటర్ కొట్టేసి సేవ్ చేసేయండి. సో ఇది ఓన్లీ బిల్డింగ్ అకౌంట్కి మాత్రమే మనం మెన్షన్ చేసాం. సో ఇప్పుడు ఫర్నిచర్ అకౌంట్కి కూడా మనం అదే విధంగా చేయాలి. అదేవిధంగా మనం ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసామో వెహికల్ ఇలా సో అన్నిటికీ మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ 1010 అనేది రీకన్సిలేషన్ అకౌంట్లో లేదు, సో రీకన్సిలేషన్ అకౌంట్లో మనం పెట్టేయాలి. సో రీకన్సిలేషన్ అకౌంట్ అసెట్. సో సేవ్. సో అకౌంట్ 10 నాట్ ఎట్ డిఫైన్డ్ యాజ్ ఎ రీకన్సిలేషన్ అకౌంట్ ఇన్ కంపెనీ కోడ్ అంటే 10 కూడా రీకన్సిలేషన్ అకౌంట్లో పెట్టాలి. సో అంటే అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్. సో మనం ఏ అయితే ఎర్రర్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రాసెస్ కూడా ఇవే చెప్పేస్తుంది. సో రీకన్సిలేషన్లో పెట్టేద్దాం. సో అసెట్. సో సేవ్. సో ఇప్పుడు సేవ్ చేయండి. సో ఇప్పుడు డేటా అనేది సేవ్ అయిపోతుంది. సో అదేవిధంగా రిమైనింగ్ అకౌంట్స్ అంటే ఇప్పుడు మనం బిల్డింగ్కి మాత్రమే చేసాం. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఫర్నిచర్కి చేయాలి, సో వెహికల్కి చేయాలి. సో ఈ విధంగా ఎన్ని అసెట్స్ అయితే మనం క్రియేట్ చేసామో ఆ అసెట్స్ అన్నిటికి కూడా ఇదే విధంగా ఈ ప్రాసెస్సే చేయాలి. సో ఇది అయిపోయింది కదా. సో ఇది మీరు చేసేయండి. నేను ఆఫ్లైన్లో ఆల్రెడీ చేసేసాను. సో ఈ 3 అనేది అయిపోయింది. ఇప్పుడు స్పెసిఫై పోస్టింగ్కి ఫర్ అసెట్ పోస్టింగ్. సో ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చెప్పుకుందే ఏంటంటే పోస్టింగ్కి
ఏ కోడ్స్ వస్తాయి అనేది ఇది ఈ టాపిక్ అనేది. సో దీనికి స్పెసిఫై పోస్టింగ్ కీ ఫర్ అసెట్ పోస్టింగ్. సో పోస్టింగ్ కీ చూడడం మాత్రమే, ఇందులో అంటూ ఏం చేసేది ఉండదు. సో అసెట్ పోస్టింగ్ కి డబుల్ క్లిక్ ఇచ్చేస్తే డెబిట్ 70, క్రెడిట్ 75. సో ఇది మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఈ వీడియో తోటి ఈ టాపిక్ కూడా అయిపోయింది, ఇంటిగ్రేషన్ విత్ జిఎల్ అకౌంట్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో డిటర్మైన్ డిప్రిషియేషన్ ఏరియాస్ ఇన్ అసెట్ క్లాస్ అండ్ డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ అసెట్ మాస్టర్ డేటా. సో రిమైనింగ్ టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ SAP ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టెక్ యూనివర్సిటీ ఆఫ్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.